స్నేహాని కన్న మిన్న లోకాన లేదురా, కడదాక నీడలాగా నిన్ను వీడిపోనురా. ఈ పాట ఎందుకోసం వచ్చిందో మీకు తెలుసు. ఈ పాటను ఎవరు ఆలపించారో కూడా మీకు తెలుసు. కానీ ఆ పాడిన వ్యక్తి పాడుతున్న సమయంలో ఎవరిని మనసులో తలుచుకున్నారో మీకు తెలియకపోవచ్చు. వారినే ఇప్పుడు విబిసి ఆన్ టీవీ మీకు పరిచయం చేస్తోంది. నమస్కారం. స్నేహితుల దినోత్సవానికి స్వాగతం పలుకుతున్నాం. ఎస్పి బాలసుబ్రహ్మణ్యం గారి చిరకాల స్నేహితుడు, బాల్య స్నేహితుడు, ప్రాణ స్నేహితుడు ఆయన ముందు మనం ఉన్నాం. ఆయనే పెద్దిరాజు యుగంధర్ బాబు గారు. నమస్కారం సార్. నమస్తే సార్. సార్, మిమ్మల్ని కలవడం చాలా అదృష్టం సార్. స్నేహితుల దినోత్సవం వేళ మీరు మా ప్రేక్షకులకు కొన్ని విషయాలు వెల్లడించడానికి ముందుకు రావడం మాకు చాలా ఆనందంగా ఉంది సార్. ముందు ధన్యవాదాలు. చాలా సంతోషం. మీరు అడిగిన క్వశ్చన్కి చాలా ఆనందం కూడా ఉంది, బాధ ఉంది. మేము ఎంతో ఆనందించేవాళ్ళం, అతనితో కలిసి జీవించిన వాళ్ళం, అతనే ప్రాణంగా అనుకున్నవాళ్ళం. ఇందులో సందేహం లేదు. ఒక విధంగా చెప్పాలంటే అతను మా కృష్ణుడు, మేము కుచోళ్ళు లాంటి వాళ్ళు. సో ప్రతి పరిచయంలో కూడా ఒక తృప్తి, ఒక ఆనందం ఉంటుంది. కానీ వీటి ద్వారా నాకు సంతృప్తి, ఆనందం చాలా ఎక్కువ ఉంది. దాంతోపాటు బాధ ఉంది, ఎందుకంటే అతను మన నుంచి దూరం అయిపోయాడు. కాకపోతే అక్కడ చాలా సంగీతంతో, గండసాలతో ఆనందిస్తూ ఉండొచ్చు, కానీ ఇక్కడ మటుకు మనకు ఆ కొరత ఉండిపోతుంది ఎప్పటికీ. సార్, బాల్యంలో మీ స్నేహం ఎలా మొదలైంది సార్? చాలా విచిత్రం అండి. ఆ రోజుల్లో ఎవరికి ఈ సినిమా పాటలు ఇవన్నీ అనుకునేవాడు తక్కువ. ఎవరైనా మాట్లాడుతుంటే కూనీ రాగాలు ఇస్తున్నారు అనేవాడు. అంటే అందరూ కూనీ రాగాలు తీసేవాడు కాదు, కొందరే తీయగలిగేవాడు. ఆ కూనీ రాగమే ఈరోజు గాంధర్వ గానం అయిపోయిందండి. వాడే బాలసుబ్రహ్మణ్యం. కాకపోతే ఇక్కడ తమాషా, వాడిని మేము మణి మణి అంటాం. మీకోసం ఇవాళ బాలసుబ్రహ్మణ్యం అనాల్సి వచ్చింది. కాకపోతే మా మా మధ్యలో అతను మణి, చిరకాలం మణి, ఎప్పటికీ మణి. మణి అనే దానికి చాలా విలువ ఒకటే కాదు, మట్టిలో మాణిక్యం అన్నట్టుగా మా అందరిలో అతను ఒక మణి. మేమందరం ఎటువంటి వాళ్ళం అంటే వాడితో కృష్ణుడు పక్కన గోపికలాగా ఎగురుతున్న వాళ్ళమే, కానీ ఆనందించేవాళ్ళం. ఆనందం ఏంటి అంటే ఆనందించిన వాళ్ళకి మాత్రమే తెలుస్తుంది. సార్, లోకం అంతా ఆయన్ని కొనియాడుతోంది. ఆయన పాటలను విని ఇప్పటికీ కూడా తన్మయత్వానికి లోనవుతుంటారు. మీరు ఆయన స్నేహితులు అన్న విషయం ప్రపంచానికి తెలియకపోవచ్చు. మీరు అతని అభిమానిగా, ఒక స్నేహితుడిగా మీరు ఎలాంటి ఉప్పొంగుతారు ఆ టైంలో? ఆయన చాలా అండి. యాక్చువల్గా చెప్పమంటే ఇది చాలా మంచి క్వశ్చనే, కానీ ఒక ఆనందం కానీ, ఒక తృప్తి కానీ ఎవరు చెప్పినా దానికి అనుభవించడం తప్ప ఇంకోటి తెలియదండి. ఇది సత్యం. ఒక నేచర్కి వెళ్తాం, సూర్యుడు ఉదయం చేస్తే ఒక్కొక్కరు ఒక్కొక్క విధానంగా చెప్తారు. బట్ ఆనందించడం అంటే వాడి మనసు, వాడి పద్ధతి, వాడు దానిలో ఉండే పద్ధతి ప్రకారం ఆనందాన్ని తెలుస్తుంది. ఎవరికి వారు స్వయంగా అనుభవించండి. ఖచ్చితంగా, అన్డౌటెడ్లీ. ఇది మీ ఎక్స్పీరియన్స్లో మీకే తెలుస్తుంది. సడన్గా మీరు ఏదో చూసి అబ్బా చాలా బాగుంది అంటారు. అదే పక్కన అడిగితే ఏం బాగుంది అని అడిగితే వాడు అనుభవిస్తే కానీ వాడికి తెలియదు. సార్, మీ మధుర క్షణాలు ఫస్ట్లో ఎలా ప్రారంభమయ్యాయి? ఒకసారి ఆయన ఫస్ట్ మీ ఇద్దరు చూసుకుని ఏం మాట్లాడుకున్నారు, గుర్తున్నాయా సార్? అది మీరు అడిగిన తమాషా. మేము అందరం చిన్నపిల్లలేం కదండి. అప్పుడు ఎక్కడ పెడితే అక్కడ ఎగరడం, దూకడం ఉండేవాళ్ళం. క్రికెట్ అనేది వాడికి బాగా పిచ్చి. మాకు అంత పిచ్చి కాబట్టి పిచ్చి ఉంది. బాగా నేను క్రికెట్ ఆడేవాడిని, చక్కగా ఉండేవాడిని. సో ఆడుతున్న సమయంలో వాడు తిరుగుతూ ఆడుతూ మధ్యలో పాడుతూ ఉండేవాడు.
పాటల మీద కన్నా అప్పుడు వాడి మీద మాకు మక్కువ ఎక్కువ ఇవ్వకుంటే క్రికెట్ ఆడడం వాటి మీద మెల్లిమెల్లిగా పాడుతున్నప్పుడు మా అందరికి కూడా పాటలు అంటే చిన్నప్పటి నుంచి ఇష్టం. అది ఒకటి ప్లస్ పాయింట్ నిజం చెప్పమంటే. మేము బాగా ఆనందించాము. ఏ పాట పాడినా సరే మాకు రాదు, వాడు బాగా పాడుతున్నాడు, దానిలో బాగా ఆనందించాడు. సార్ స్కూల్ ఏజ్ తర్వాత కాలేజీలో కూడా కలిసి చదువుకున్నారనేది కూడా అది లేదండి. లేదండి. లేదు. మాది ఫస్ట్ ఫామ్లో బెంచ్ మేట్స్ అంతే. అక్కడి నుంచి అతను రకరకాలుగా మారిపోయాడు. అక్కడి నుంచి అతను చిత్తూరు వైపు వెళ్ళడం, అక్కడ చదవడం, అక్కడి నుంచి మళ్ళీ ఇంకో చోట చదవడం, ఇట్లా ఆఖరికి ఈవెంట్ అనంతపూర్ బిఈ చేయడం. మా ఇది ఒక విధంగా స్నేహిత బృందం వాళ్ళ విద్యుత్తును బట్టి వాళ్ళ పరిస్థితులను బట్టి మారుతుంటుంది. అట్లా మారింది మాది. సరే, ఎవరి వృత్తుల్లో వాళ్ళు స్థిరపడ్డారు, కానీ ఆ స్నేహం మాత్రం అలా కొనసాగుతూ వచ్చింది. ఎందుకనంటే ఏది ఆశించి మేము వాడి చుట్టూ తిరగలేదు కాబట్టి చిరకాలం ఉండిపోయిందని మనస్ఫూర్తిగా చెప్తున్నాను. మా ఇంట్లో ఏ ఫంక్షన్ అయినా అతను వస్తాడు, వాళ్ళ ఇంట్లో ఏ ఫంక్షన్ అయినా మేము వెళ్ళేవాళ్ళం. అంటే మాకు చిన్న దెబ్బ తగిలినా వాడు ఓర్చుకోలేడు. మాకు కూడా వాడు కొద్ది బాధపడ్డా కూడా మేము తట్టుకోలేము. అది స్నేహితం అంటే నేను ఒక విధంగా చెప్పండి, ఎంతోమంది వస్తుంటారు పోతుంటారు, కానీ కొన్ని స్నేహితులు అందుకనే కృష్ణుడు కూర్చోడు అని చెప్తున్నాను. అట్లా ఉండిపోయింది మా మనసు, ముఖ్యంగా నాకు. సరే, విశాఖపట్నం ఎప్పుడు వచ్చినా ఆయన మిమ్మల్ని కలవకుండా వెళ్ళరు. డెఫినెట్. చాలాసార్లు మీరు అరేంజ్ చేసిన ఫంక్షన్స్లో కూడా సాహిత్య కార్యక్రమాలు, సంగీత కార్యక్రమాలు, నృత్య కార్యక్రమాలకు కూడా ఆయన వచ్చారు, చీఫ్ గెస్ట్గా వచ్చారు. ఆయన కనబడతారు, కానీ మీరు అక్కడ ఏమి అసలు సామాన్యంగా వ్యక్తులు. ఎందుకంటే ఇక్కడ ఇంపార్టెంట్ అండి, మేము కూడా ఒక ఆనందాన్ని మిగతా వాళ్ళకి పంచడానికి, కానీ ఆనందం ఏదో మేము చదువుకుందామని కాదు. మా బాలు మాట్లాడుతుంటే ఎంతమంది ప్రేక్షకులు ఆనందిస్తారో మాకు తెలుసు. ఆ మణి మాట్లాడడం, ఆ పలుకుల్లో ఉండే మణిరత్నాలు లాంటివి వాళ్ళు విని ఆనందిస్తున్నారంటే మేమందరం గర్వంగా మేము ఆనందిస్తున్నట్టే లెక్క. సో అందుకని వాడు వచ్చినప్పుడు చూడండి, చీఫ్ గెస్ట్ పెద్దగా ఉంటాం, ఇంకెవరు మాట్లాడరు, ఎవరూ చేయరు అతను తప్ప. అందరికీ అతను కావాలన్నప్పుడు మనం ఒక్కరం దానిలో కూర్చొని పూసుకోవడం కాదు కదా, ఆనందించడం, ఆనందానికి అవకాశం ఇచ్చిన వాడి దగ్గర ఉండడం, ఈ రెండే మాకు ఎక్కువ ఇష్టం. తరచు మాట్లాడుతుండేవారా మీరు ఆ తర్వాత పై స్థాయికి? ఎప్పుడు కూడా అదేం లేదండి. మేము ఎప్పుడు మెడ్రాస్ వెళ్ళినా సరే, అతను ఎంత బిజీగా ఉన్నా సరే, అతను ఏం చేస్తుంటే రే కార్లో కూర్చోరా అంటాడు. వాడు మాట్లాడుతుంటాడు, మేము మాట్లాడుతుంటాం. ఆ స్టూడియోలో వాడికి ఏదో వాడి పాడుతున్నప్పుడు కావాలంటే మనం కూర్చోవచ్చు, చూడవచ్చు, వినొచ్చు, ఆనందించవచ్చు. మనకు డౌట్స్ వస్తే ఏదో మాట్లాడతాం, వాడికి నా చెప్పదలుచుకొని చెప్తుంటాడు, మేము ఆనందిస్తుంటాం. సార్, మీ ఇద్దరు కలిసినప్పుడు ఆ చిన్ననాటి జ్ఞాపకాలు మాట్లాడుకోవడంలో ఆ ముఖ్యమైన అంశాలు ఏమైనా ఉన్నాయా? సంఘటనలు ఏమైనా గుర్తు చేసుకోగలరా మాతో? ఎన్ని లేవండి, చాలా ఉంటాయి. కారణం ఏంటంటే, ఒక విచిత్రం ఏంటంటే, నేను ముఖ్యంగా కొంత బాగా డెవలప్ అయింది అతను డెవలప్ అయిన తర్వాత నేను ఉద్యోగం చేస్తూ ఎగ్జిక్యూటివ్గా పనిచేశాడు ఒక కంపెనీలో. కాబట్టి నేను వేరియస్ ప్లేసెస్ తిరిగినప్పుడు రాగానే రే నువ్వు ఎక్కడికి పోతావని కారు వేసుకొని పరిగెత్తుకుంటూ ఒకరోజు హార్న్ కొట్టాడు. వాడు ఎవడో నాది, ఎందుకులే నాది, నా పని ఏదో నేను చేసుకుంటూ ఉంటాను, ఆపరేవాడిని అన్నాడు. వాడికి చాలామంది ఉన్నారు కదా స్నేహితులు కాకుండా అభిమానులు. నన్ను పట్టుకుంటే నాకు అర్థం కాదు, నన్ను ఎవడో పట్టుకునేది, మీరు ఎవరంటే బాలుగారండి, ఆయన పిలిచారండి అన్నాడు. అప్పుడు నేను వెనక్కి చూస్తే వాడిని తిట్టి రాకెళ్ళి అదే మన డాల్ఫిన్ హోటల్లో, అక్కడ మేము ఫస్ట్ మళ్ళీ వైజాగ్ వచ్చిన తర్వాత అక్కడ మేము వచ్చాము. అక్కడి నుంచి మళ్ళీ స్టార్ట్ చేయడం అంటే తిరిగి. సార్, మీ చిన్ననాటి స్నేహితుడు ఒక ఉన్నత స్థాయికి ఎదిగారు కదా, ఎప్పుడైనా మీరు కలిసినప్పుడు అందరిలో అన్ని సంబోధించేటప్పుడు ఎంత జాగ్రత్తగా ఉండేవారు? ఏమి లేదండి అసలు. వాడికి ఎందుకు నేను కొన్ని ఫంక్షన్స్ చేశాను కదా, చేసినప్పుడు డాక్టరేట్ అని రాస్తా ఉన్నా, లేదు పద్మశ్రీ, పద్మవిభూషణ్, ఏదైనా అతని టైటిల్ రాద్దామన్నా, ఆఖరికి బాలగంగాధర సుబ్రహ్మణ్యం గురించి రాస్తూ ఇటన్నా ఉన్నా ఒప్పుకునేవాడు. అటైతే నేను మొహం చూడను, నీ దగ్గర పోయమ్మ ఎందుకు వచ్చిన పంట అని నేను ఈ పనులు చేసేవాడిని. నాకు కావాల్సిన వాడి అభిమానం కానీ ఇవన్నీ కాదు. అట్లనే అతని మటుకు రాగానే ఒక చిన్న పిల్లవాడు అయిపోతాడు. మేము చిన్నప్పుడు కొట్టుకునేవాళ్ళం,
అట్టే విధంగా కొట్టుకునేవాళ్ళం. హోటల్లో అయినా అంతే, ఇంట్లో అయినా అంతే. ఇంటికి వచ్చిన భోజనం చేసిన గెలవా చేయింది ఉండడు. అది వేస్తాడు, ఇది వేస్తాడు, కింద వాడికి వేస్తే పక్కన ఎందుకంటే వాడు ఎప్పుడు వచ్చినా ఒకటి అనేవాడు, రే నన్ను పిలిచేవాడు జాగ్రత్తగా ఉండదు. ఏమిటి అంటే ఆలీబాబా 49 మీ బోల్డ్ మంది వస్తారు నాతో పాటు, ఎంతమంది అయినా రాని అన్నాడు. మా ఇంటికి వచ్చినప్పుడు అట్లా చాలామంది వచ్చారు. జంజాలతో వచ్చినప్పుడు పోయి మీరు ఆశ్చర్యపోతారు, ఒక 30-35 పీపీ. ఎన్ని ఏళ్ళకి వచ్చారు అడగండి. 1:30, 2 o'clock నైట్ అప్పుడు పోయినారు, తెల్లవారుజామున పోయేవాళ్ళు. ఓ రోజు వాడిని సడన్గా పామ్ బీచ్ దగ్గర నుంచి తీసుకురావాల్సి వచ్చింది. వాడికి ఏదో షూటింగ్ అది ఉండేది. నేను స్కూటర్ ఎక్కాను బాబాయ్, ఒరే నువ్వు ఏదైనా అయితే నాకు చావు, జాగ్రత్త అంటే వెండు, కారు వెనక వాడు రావడం. అట్లా చిలిపి పనులు బాగా ఎక్కువ చేస్తాను. మనం డ్రైవ్ చేస్తున్నాం అనుకో, అస్సలు నీ చేత డ్రైవ్ సరిగా చేయించడు. అట కొడతాడు, ఇట కొడతాడు. నాకా భయం, వాడికి ఏదైనా అయితే పబ్లిక్ నన్ను తంతారు, వాడి సంగతి దేవుడికి వెళ్ళాలి. ఇవన్నీ కూడా నాకు చాలా నేర్పించేవాడు. నేను చాలా నేర్చుకున్నాను. సత్యం చెప్పాలంటే అతని దగ్గర నుంచి కొన్ని మటుకు బాగా మంచివి ఎట్లా ఉండాలి, అణుకుగా ఎట్లా ఉండాలి, ఎంత ఎదిగినా పొదుగ్గా ఎట్లా ఉండాలి, మాట్లాడే పద్ధతి, ఇవన్నీ ఎక్కువగా చెప్పాలంటే అతని వల్లే వచ్చాయి. సహజంగా ఉన్నా కూడా అది ఇంప్లిమెంటేషన్కి ఎక్కువ తోడ్పడింది. సార్ ఎవరైనా ఒక ఉన్నత స్థాయికి వెళ్ళిన తర్వాత ఆ స్థాయిలో ఉండే సర్కిల్ మారిపోతుంది, ఫ్రెండ్ సర్కిల్ అందరూ మారిపోతారు చాలా వరకు. కానీ ఆ చిన్ననాటి జ్ఞాపకాలని, ఆ స్నేహితుల్ని మర్చిపోకుండా మిమ్మల్ని చివరిదాకా మిమ్మల్ని ఆ స్నేహబంధాన్ని కొనసాగించారంటే ఏంటి సార్ ఆ స్నేహబంధంలో గొప్పతనం? స్నేహబంధం అంటే నాకు తెలిసి వాడు రెస్పెక్ట్ ఇచ్చినా ఏది చేసినా స్నేహానికి మించి దేనికి లేదు. స్నేహితంలో ఒక అద్భుతం ఉందండి. ఎందుకంటే కోరికలు ఉండవు, బాగుండని కోరుతారు. మంచి స్నేహితులైన వాళ్ళు ఏం చేస్తారంటే వాడికి ఏం కావాలో, వాడు ఎట్ట బాగుంటే బాగుండో దానిలో చూస్తారే తప్ప వాడి వల్ల మనకేం వస్తున్నది, మనం ఏం తెచ్చుకుందాము అనేది ఆ చిరకాలం ఉండదండి. మీరు నమ్మరు, వీ నెవర్ హ్యావ్ ఎనీ కైండ్ ఆఫ్ అప్లికేషన్స్ ఫ్రమ్ హిమ్. నాకు అది కావాలి, ఇదిగా ఏదన్నా చేయగలిగిన స్టేజ్లో కూడా ఒకరోజు అడిగాడు పాపం, కళ్ళమ్మడి నీళ్ళు పెట్టుకొని, నువ్వు ఇంత కష్టపడుతున్నావు ఏందిరా, నన్ను అడిగితే నేనేం హెల్ప్ చేయలేనా అన్నాడు. ఒరే దేవుడి దగ్గర మాకు కాళ్ళు చేతులు తల అన్నీ ఉన్నాయి, మరి మేము పని చేసేటప్పుడు అది వాడాలి కదా, అది వాడినప్పుడే స్నేహబంధం ఉంటుంది. నా చేత కానప్పుడు ఎస్ఓఎస్ అంటాను ఖచ్చితంగా, కానీ అది రాలేదు, మేము చేయలేదు. సార్ కుటుంబ సభ్యులతో పంచుకోలేని కొన్ని విషయాల్ని స్నేహితులతో పంచుకుంటాం అనేది ఒకటి ఉంది. అలాంటిది ఏమైనా ఆయన మీతో పంచుకోవడం కానీ మీరు ఆయనతో పంచుకోవడం కానీ ఉన్నాయి? నిజంగా జరిగాయండి. ఎందుకంటే when I lost my son, he was 19.5 years old, చాణక్య. వాడికి చచ్చేంత ప్రాణం. వాడు ఏం చెప్పాడంటే, ఒరే ఈ సంవత్సరం వాడు బీకామ్ సెకండ్ ఇయర్లో పోయాడండి, ఇది నువ్వు కాగానే ఒక మూవీలో నువ్వు డెఫినెట్గా చేస్తావు, నేనున్నాను నీకు అన్నాడు. అదేవిధంగా జంధ్యాల గారు అడిగితే కంప్లీట్ కానివ్వండి గ్రాడ్యుయేషను, అదేనా అయితే ఉపయోగపడుతుంది. ఆఖరికండి మీరు నమ్మరు, ఒకరోజు వాడే ఒక ఫంక్షన్లో ఉండాల్సి వచ్చింది, మా ఫ్రెండ్ ఫంక్షన్లో ఉంటే కమల్ హాసన్ పొట్టి కారుతో నడుస్తాడు, విచిత్ర సోదరుల సినిమా. అదేవిధంగా నడిచే దగ్గరికి వచ్చి ఎంత అతుక్కొని, రే నువ్వు ఖచ్చితంగా నేను చేయిస్తారా, నీకెందుకు, నువ్వు బాగుంటావు అన్నాడు. అటువంటివి జరిగినప్పుడు ఎట్లా ఉంటుందో చూడండి. ఆ తర్వాత ఎంత షాక్ అయ్యి వాళ్ళ అమ్మగారిని నా దగ్గరే ఉంచి 1-2 రోజులు కాదు 15 రోజులు ఉంచానండి. ఎవరైనా ఉంచగలరా? ఆలోచించండి. ఇంకా అంతకన్నా ఏం కావాలి స్నేహితులు చెప్పండి. నా జీవితంలో నాకు ఏ కోరికలు లేవండి, మనస్ఫూర్తిగా చెప్తున్నా. వాడు ఉండడం అనేది మాకు తెలియకుండానే ఒక అండ. బాలు మణి ఉన్నాడు, మనకి ఏదైనా పర్వాలేదు, కానీ మణిని అడగాల్సిన అవసరం లేకుండా ఉండడమే మరి నేర్చుకోవడం. స్నేహం అంటే ఇచ్చిపుచ్చుకోవడాలు సహజం కదా, అంటే చనువు ఉంటుంది. చనువు ఉంది కాబట్టే ఓదారుస్తాడు, ఇంటికి వస్తాడు, వాడు మమ్మల్ని ఎంటర్టైన్ చేస్తాడు, ధైర్యం చెప్తాడు, అంతకన్నా ఏం కావాలండి. సార్ మనం పడే కష్టాలు చాలా కష్టం. మనం పడే కష్టాలు మన అయిన వాళ్ళు కూడా గుర్తించలేకపోవచ్చు, కానీ ఒక స్నేహితుడు మాత్రం మన ఫేస్ ఫీలింగ్స్ని ఆయన అబ్జర్వ్ చేస్తాడనేది ఒక నానుడి ఉంది. అది మా ఫంక్షన్లో చూస్తే అతను మాట్లాడినప్పుడు
ఖచ్చితంగా అది నువ్వు గమనించవచ్చండి. ఆ చెప్పే పద్ధతి కానీ ఆ ప్రోగ్రాం నడిపించే అతనే నడిపిస్తాడు, నేను నడిపిస్తాను. నిజం చెప్తున్నా, చూసిన వాళ్ళకి అందరికీ తెలుసు. అందరి ప్రోగ్రాంలు వేరు, మా ప్రోగ్రాంలు అటు ఉండేవి. మేము కూడా అటుండే. మా మిస్సెస్ తను సెలెక్ట్ చేసే పాటలను చూసి ఎంత ఆనందిస్తాడంటే అంత ఆనందిస్తాడు. ఎందుకంటే చాలా పాత, చాలా మంచివి. ఏ పాట అంటే ఆ పాట దాన్ని పాడడానికి లేదు. సో దానికి అంటాడు, సంస్కారమైన పాటలు చేయిస్తున్నావు, ఇంతమందికి పంచి పెడుతున్నావు, ఇంతకన్నా ఏం కావాలి. మీరు అనుభవం మీరు కూడా చూసారు. చూసినప్పుడు మీరు పొందేది, మీ అందరూ పొందే ఆనందమే మాకు ధైర్యం, మాకు ఆనందం. అంతకన్నా మాకు ఆ స్టేజ్ వెరీ ఇంపార్టెంట్గా. సార్ బాలు గారు పాడిన పాటలు చాలా ఉంటాయి, చాలా మందికి చాలా నచ్చుతాయి. మీకు నచ్చిన పాట ఏంటి సార్? ఎన్నాళ్ళో వేచిన హృదయం ఈనాడే ఎదురవుతుంది. ఎంత ఆ పాటే చాలా అద్భుతం. నేను చాలా ఆనందిస్తాను. ఎందుకంటే అది మా ఇద్దరికి కనెక్ట్ అవుతుంది. ప్రతి నిమిషము, ప్రతి సెకండు వాడి కోసం మేము చూస్తున్నప్పుడల్లా నాకు అదే గుర్తొస్తుంది. మీరు కలిసినప్పుడు కూడా మేము అట్టే ఉంటాం. ఆ ఎగరడం కానీ, ఆ దూకడం కానీ, ఆ అతుక్కోవడం కానీ, అది ఏ మాత్రం తేడా ఉండదు సార్. సార్ ఒక స్థాయికి వెళ్ళిన వ్యక్తులు, ముఖ్యంగా సినీ రంగంలో వాళ్ళ జర్నీ అనేది సామాన్య ప్రేక్షకులు గమనిస్తూ ఉంటారు. ఒక స్నేహితుడిగా మీరు గమనించిన అంశాలు ఏంటి? అంటే ఒక మెట్టు ఎక్కుతున్నప్పుడు మీరు అతన్ని చూసి ఆనందించే క్షణాలు ఒకసారి. బేసిక్గా మొట్టమొదటి అతను కష్టపడ్డ పద్ధతి నుంచి అతను ఒక విధానంగా ఏర్పడంగానే కూడా అతనిలో మా మీద ఎటువంటిది తేడా చూపించకుండా జర్నీ చేయడమే మాకు చాలా ఆనందం. యాక్ట్ ఎందుకంటే నాకు తెలిసిన స్నేహితుల్లో కూడా ఎంతోమంది ఒక అడుగు ఎదగంగానే వాళ్ళ ప్రపంచం వేరు, వాళ్ళ ఆలోచనలు వేరు. వీటి దగ్గర గొప్పతనం ఏంటంటే, నువ్వు చేసేటప్పుడు ఆలోచించు, ఈ తప్పు నువ్వు చేస్తున్నావు, ఇది కరెక్ట్ చేసుకో అన్నట్టు ఖచ్చితంగా చెప్తానండి. ఇది చేస్తే బాగుంటుంది, ఆలోచించుకో అంటే. ఇప్పుడు నిజంగా కూడా దానికి ఆ రోజులు నాకు అర్థం కాదు, కానీ ఆలోచించుకో అని ఎందుకు చెప్తానంటే, నీ ఆలోచనకి దానికి నీకు కూడా ఏమైనా తేడా వస్తుందేమో కొన్నిసార్లు. మన ఆలోచన అన్నీ కరెక్ట్ కాదని ఎక్కడా లేదు, కొన్నిసార్లు తేడా వస్తాయి. అదే అట్లా చేస్తే ఎయిర్పిన్ డిఫరెన్స్ వస్తుందండి. దాని బదులు ఇట్లా బాగుండేదే అనుకుంటాం. అటువంటిది వాడి దగ్గర మటుకు ఒక విచిత్రం ఏంటంటే, నువ్వు పొరపాటున కానీ గారు అన్నా, గంధర్వుడు అన్నా, తర్వాత పద్మవిభూషణ్ అన్నా అంటే ఆ రోజు ఉంటాయండి, పడ ఓమో ఊగిపోయినంత బాధించేస్తాడు. వాడిని కోపం తెప్పించాలంటే అది ఒకటే, ఇంకేం లేదు. అదర్వైజ్ వాడి కోపం ఫన్నీగా ఉంటాడు. ఈ నెవర్ ఫీల్స్ ఫస్ట్ ఈజ్ ఏ బిగ్గెస్ట్. నిజం చెప్పాలంటే అండి, ఎవరున్నారండి ఈరోజు అనకూడదు, కానీ ఎక్కడ విన్నా, ఎక్కడికి వెళ్ళినా త్రూఅవుట్ ఇండియా నేను తిరిగాను ఈ మధ్య కొద్ది ఎక్కువగానే. ఆఖరికి ఒరిస్సా పోయినా సేవకుడి నుంచి పాట పాడితే ఆయనే ఉండాలి, లేదు ఇంకో పాట పాడినా ఆయనే ఉండాలి. బెంగాల్ వెళ్ళాను, బెంగాల్లో అట్టే చూశాను. ఉత్తరప్రదేశ్ వెళ్ళాము, అక్కడ అట్టే. నీకు ఎక్కడ లేదండి, రైట్ ఫ్రమ్ హిమాలయాస్ డౌన్ టు కన్యాకుమారి. అతనికి తెలియదు అంటే పాట మీద వాడికి ధ్యాస లేదని అంటే. అంత ఉన్నా ఎంత ఒదుగుదలండి బాబు. అది మటుకు ఇంపాసిబుల్, ఎవరికి రాదండి, నాకు డౌట్ అండి. ఒదుగుదల అంటే ఘంటసాలకైనా, బాలుగారికైనా, తర్వాత సుశీలమ్మ కానీ, జానకమ్మ కానీ, ఈ లేటెస్ట్ ఆమె పేరు చిత్ర గారు కానీ, వీళ్ళు చెప్తే మాకు ఎవరు కనిపిస్తారండి. ఆమె ఒక ఉంది, ఆమె పేరేంటి, క్లాసికల్ సింగర్ అండి, మద్రాస్. మన మధ్య చనిపోయింది. ఆయన సర్కిల్ కూడా చాలా ఉన్నతమైన కాంటెంపరీస్ కూడా చాలా. అట్ట కాదు, ఆయన తమాషా చూడండి. అతను ఒక్కడే నాకు కనిపించిన వాళ్ళల్లో అంటే నా ఐడియాకి, నా స్టాండర్డ్కి నేను గమనిస్తే ఒక స్పిరిచువల్ వాళ్ళ దగ్గర అద్భుతంగా స్పిరిచువాలిటీ మాట్లాడతాడు.
చాలా బాగా మాట్లాడతారండి. ఎందుకంటే శివానందమూర్తి గారి దగ్గర మాట్లాడుతున్నప్పుడు కనీసం 2 hours 2.5 hours స్పెండ్ చేసిన రోజులు కూడా నేను చూశాను. అటనే ఒక రాజకీయవేత్తకి అమ్మో అటనే మాట్లాడగలరు. సినిమాలో ఒక మేము చెప్పక్కర్లే, అందరికీ తెలిసిందే. ఆయన ఆర్టిస్టు, సింగరు, ప్రొడ్యూసరు, యాక్టరు, వాట్ నాట్, చమత్కారి కూడా ఆయన. చమత్కారి, కండక్టర్, మంచి కండక్టర్, పాడుతా తీయగా. అసలు ఈనాడు బతికిందంటే ఆ నిజం ఛానల్ అదే. ఇది వాడు ఒప్పుకోకపోవచ్చు కానీ ఇస్తాం ఛానల్. సార్ మీరు బాలు గారిని ఏదైనా గైడ్ చేసిన సందర్భం ఏమైనా ఉందా? ఇది బాగుంది అని అప్రిషియేషన్ ఇవ్వడం కానీ, లేదంటే ఇలా పాడితే బాగుందని కానీ ఏమన్నా? అదే అంటే చనువుగా మిమ్మల్ని అడిగారా? మేము మాట్లాడుతున్నప్పుడు ఇది ఇట్ట కాదురా, అట్ట ఏమి, అది కాదు ఇది అని అడగగలిగే శక్తి ఉన్నా కూడా ఎందుకనో అటువంటి మటుకు నేను చేయలేదు. ఎందుకంటే నేను అది చూసినప్పుడు కొన్ని బాగా చెప్పేవాడు, డైలాగ్స్ కానీ కొన్ని పిక్చర్స్లో వాడు యాక్ట్ చేస్తే ఇట్టకన్నా ఇట్ట చేస్తే బాగుండురా అని అనేవాళ్ళం. కానీ సాంగ్స్ దగ్గరికి పోయే, ఎందుకంటే ఆ శక్తి మాకు లేదని మాకు తెలుసు కాబట్టి మేము అంత టచ్ చేసింది. బాగున్నప్పుడు మటుకు విపరీతంగా అప్రిషియేట్ చేస్తాం. మిగతా కొన్ని పాటలు ఉంటాయి కదా, అది పబ్లిక్ కోసం మాకు తెలుసు కాబట్టి మేము పెద్ద పట్టించుకున్నాం. సార్ ఇబ్బందులు అనేవి ఎవరికైనా వస్తాయి, ఏ స్థాయిలో ఉన్న వ్యక్తులకైనా వస్తాయి. ఆయన ఎప్పుడైనా ఇబ్బంది పడిన విషయాన్ని ఏమైనా మీతో ప్రస్తావించారా, లేదంటే ఆయన చెప్పకుండా మీరు గుర్తించిన ఏమైనా ఉన్నాయా? గుర్తించడం కన్నా నిజంగా చెప్పాలంటే మేము స్నేహితులందరూ ఉన్నప్పుడు కొన్ని చెప్పేవాడు. అవి మనం ఇప్పుడు డిస్కస్ చేసే సబ్జెక్ట్ కాదు. కానీ వాటి గురించి ఎందుకంటే వాళ్ళు చెప్పేది కూడా నేను చెప్పేది, మేము కూడా అంత ఓపెన్గా ఉంటాం. మీ బాధ ఏదో మీరు కూడా పంచు అంటే మా స్నేహితులు అది ఉందండి. మా ఇబ్బంది వాళ్ళకి, వాళ్ళ ఇబ్బంది వీళ్ళు, మేము మాట్లాడుకోవడం మటుకు అది చాలా అద్భుతం అండి. కూర్చోబెట్టి మాట్లాడుకుంటాం. ఒకరు వచ్చి దగ్గై కొన్ని చోట్ల పని చేయకపోవచ్చు కానీ వీళ్ళ యొక్క ధైర్యం అనేది నాకు లభిస్తుంది. సార్ స్నేహం అనగానే ఒక స్థాయికి వెళ్ళిపోయిన తర్వాత అతను మనకు అందనంత దూరానికి వెళ్ళిపోయాడు, ఇక మనల్ని పట్టించుకోడేమో, లేదంటే మనం అతను అందుకునే స్థాయి కాదేమో అన్న నిరాశ కొంతమంది సహజంగా మిగిలిన వాళ్ళ విషయంలో జరుగుతుంది. ఇక్కడ మటుకు అది లేదు. ఎందుకంటే వాడు అవకాశం ఎప్పుడు ఇవ్వలేదండి. అవకాశం వీడి ముందు మనం ప్రిపేర్ అయినా వాడిని ప్రిపేర్ చేయడు. వాడే ముందు ఈ ఎదవరికి ఇది ఒక భయం, దూరం అనుకుంటారేమో అని వాడి ముందే జాగ్రత్త పడి పాపం అందరినీ కలిసిపోతారు. తన వాడిగానే ఆఖరి క్షణం దాకా చూశాడు. ఎందుకంటే ఆఖరిలో తను శ్రీకాకుళంలో విజయనగరంలో ఫంక్షన్ జరిగింది, లాస్ట్ ఫంక్షన్ అది. యాక్చువల్గా నేను కూడా వెళ్ళాల్సింది. వాడు ఏమన్నా అంటే ఏం అక్కర్లేదురా, నేను తొందరగా పోయి వచ్చేస్తాను ఎప్పుడండు ఆ టైం అన్నాడు. సరే ఇంక తప్పదని మేము గట్టిగా ఎందుకనంటే అండి వాడి దాకా ఇబ్బంది జరగకూడదనేది మా కోరిక అండి. అంతేగాని మేము పోతే వాడేం అండం కానీ నువ్వు ఎందుకు వచ్చావని కానీ ఇటువంటి చచ్చిన అండండి. ఒక మనిషి ఉన్నారు, ఆ మనిషి మనకు అన్ని విధాలా మనకన్నా జాగ్రత్తగా పడుతున్నప్పుడు అది గమనించడం మన ధర్మం. అంతేగాని అయినా సరే మేము దూరదాం ఇంకా ఎంత అని వ్యాపకం మటుకు బాగలేదు. సరే అప్పుడు సర్లేరా నువ్వు వెళ్ళొచ్చిన తర్వాత అదే రోజు రాత్రి బాగా లేట్ అయింది. ఫోన్ చేశాడు, మరి బాగా లేట్ అయిపోయింది అందుకని అప్పుడు గ్రీన్ పార్క్లో ఉన్నాడు, నేను ఇక్కడే ఉన్నా, నేను ఇప్పుడు వస్తాను. ఒరే నన్ను బాధగా ఇప్పటిదాకా వాళ్ళందరూ బాధగారు నన్ను, కాబట్టి నేను పడుకోవాలి అన్నాడు. పడుకున్నాడు. పొద్దున్నే తెల్లవారుదాన్ని మటుకు నువ్వు కాఫీ చేస్తున్నావు అన్నాడు. నేను ఖచ్చితంగా కాఫీ తీసుకెళ్తాను, నాకు అంత ఇష్టం, వాడికి అంత ఇష్టం నా కాఫీ అమ్మా, మా కాఫీ అంటే. సో పొద్దున్నే వాడు చేసేసాడు. 5 గంటలకంతా లేచి గబగబా పోయి వాడు ఏం చేశాడు తెలుసా, ముందే వస్తారు కదా గ్రీన్ పార్క్లో వాళ్ళతో చెప్పి పలానా మావాడు వస్తాడు, ముందే వాడికి రాగానే డిస్టర్బ్ చేయకు అనేది మటుకు వీడికి కాదు. అదృష్టం ఏంటంటే గ్రీన్ పార్క్లో అందరూ తెలిసిన వాళ్ళు, చాలా బాగా తెలుసు క్లోజ్గా, అందుకని వాళ్ళు ఎవరు అనలేదు. పోవడం అక్కడికి అంగని బెల్లు నీట వెళ్ళంగానే వీళ్ళు రింగ్ చేశారు, మీ బాల్యమిత్రుడు వస్తున్నాడు అన్నాడు. సరిగ్గా అప్పుడు 5:30 వరకు నేను కూడా ఆగి పడుకోని వెళ్ళాను. కాఫీ అవన్నీ తాగిన తర్వాత మేము ఇద్దరం ఎప్పుడు కూడా మేము అడుగుతుంటాం, ఒరే ఫోటోరా సరదాగా అని. వాడు అన్ని లాస్ట్ టైం మటుకు రే మన ఫోటో తీసుకుందాం అని చెప్పి ఫోటో తీసుకున్నాం.
అది ఒకసారి అనుకుంటే బా ధరించిపోతుంది మనసు. కానీ ఆ లోటు మటుకండి తీరని లోటు, తీయని లోటు. సార్ బాలసుబ్రహ్మణ్యం గారు ప్రస్తుతం మన మధ్య లేకపోయినా వారి తనయుడు కూడా మీతో చాలా సన్నిహితంగా ఉంటారనేది కూడా తెలిసింది. వారి గురించి డెఫినెట్గా మాకేందో వాడికి చిన్న పిల్లవాడిలాగా, వాడు అంత పెద్దవాడైనా చరణ్ అంటే నాకు చాలా ఇష్టం అండి, తెలియనంత ఇష్టం. బహుశా మా అబ్బాయి దగ్గర నుంచి ఆ జ్ఞాపకాలు వాడితో ఉంటున్నాయేమో మాకు తెలియదు. చరణ్ చాలా హాయిగా వస్తాడు, చాలా ముద్దుగా ఉంటాడు. మాకు వస్తే ఖచ్చితంగా చూస్తాడు, చూడండి పోడు. వాడిని మేము మీట్ కాకుండా ఉంటాం. ఎక్కడికి పోయినా వస్తాడు. భోజనం కానీ భోజనం అరేంజ్ చేయడం కానీ అది కూడా వాడికి అమ్మో వాళ్ళ అత్త అంటే చాలా ఇష్టం. చక్కగా రుచిగా పెడుతుందని కూడా ఇష్టం. సో అంకుల్ ఆంటీ అంటూ అంకుల్ ఆంటీ అంటూ వస్తాడు. వాడు ఇంటే మటుకు అందరూ అండి మాకు బాగా. నిజం చెప్పాలంటే చరణ్, ఈవెన్ పల్లవి వాళ్ళ హస్బెండ్ వాడు బాగా మా సావిత్రి, మా అమ్మాయి అంటుంటాం. అంటే ఆయన వెళ్ళిపోయినా సరే వారి బంధం అలా కొనసాగుతుంది. ఇప్పుడు ఉంది, ఎప్పటికీ ఉంటుంది. సార్ స్నేహ ధర్మానికి ఇచ్చే విలువ ఏంటి సార్? మీరు ఫైనల్గా ఏం చెప్తారు? ఇంకా కూడా ఇంకొకటి ఉందండి, మీకు ఇన్నిటికన్నా ఆశ్చర్యం ఎవరికి జరిగింది, మాకు జరిగింది. నా పెళ్ళి ఎట్టయింది అనుకున్నారు మీరు? చెప్పండి సార్. అది విచిత్రం మీకు. నేను ఒకరోజు సడన్గా మా నాన్న ఒరే ఒక అమ్మాయిని చూడడానికి మనం పోతున్నాం అన్నారు. నేనే అన్నానంటే చూడడం ఎందుకు, నువ్వు చూసి వచ్చావు కదా, నువ్వు చూసి వస్తే బాగుందంటే నేను సరేలేను అంటే బోడిగా నువ్వు కదా చూసేది, నిన్ను వాడు సరే అన్నాడు కదా ఆ రోజు సరే అని అయితే సరే పోదాం అన్నా. దానికి టక్కని పొద్దున్న చూస్తే అక్కడ ఎవరున్నారు, శాంబమూర్తి గారు, మణివాడ నాన్న. ఇదేమిటి ఏం వచ్చాడు అనుకున్నాను నేను. నిజంగా ఐ నో కనెక్షన్. అప్పుడు ఈయన ఇంటికి వస్తాడు మాది కదా, నేనే నీకు ఒక అమ్మాయిని చూసా, అదైందా చాలా బాగుంటుంది నువ్వు చేసుకో, ఇప్పుడు ఇంకా అయిపోయింది అంటే కమాండ్ లాగాను మేము. సరే అని వెళ్ళాం. సార్ రియల్ లైక్ ఇస్ నో సెకండ్ టైం. అప్పుడు వాళ్ళు ఒక క్వశ్చన్ వేస్తారు, నీకు ఉద్యోగం ఏంటి అది అడుగుతారు కదా. అప్పుడు మేము వెస్టర్న్ క్రాంప్టన్లో ఉన్నాం. అమ్మాయిని ప్రైవేట్ అంటే అందరికీ భయమే, గవర్నమెంట్ కాదు కదా. ఎంత వస్తుంది ఏమిటి అని అడిగారు. చెప్పాను మీ అమ్మాయిని చూసుకోక వ్యక్తి నాకు ఇచ్చేంత వస్తుంది, మరి ఏ లేదు. ఈయన అంటాడు అది మాకు తెలుసులే అందుకనే ఇక చూసింది అమ్మమ్మతి. సో వాళ్ళ ప్రేమతత్వం అటువంటిది. అంటే ఫ్యామిలీ ఫ్రెండ్ వాళ్ళ పేరెంట్స్ కూడా. అక్కడ తమాషా ఏంటంటే మాకు ఆ తర్వాత తెలిసింది, మా మిస్సెస్ వాళ్ళ ఇంటి పక్కనే వీళ్ళు ఉన్నారు. అంటే వీళ్ళిద్దరు పక్క పక్కనే అనమాట. అనుకోకుండా మా మామగారు మా బావమరికి 11 నెలలు అప్పుడు చనిపోయాడు. అంటే దీనికి అప్పుడు 1.5-2 years ఉంది అంతే గ్యాప్. సో అక్కడి నుంచి వాళ్ళ అమ్మకి వాళ్ళ నాన్నకి వాళ్ళ ఫ్యామిలీ మొత్తం మా మిస్సెస్ని బాగా చిన్నప్పటి నుంచి. అంటే ఒక రకంగా మీ జీవితాన్ని తీర్చిదిద్దిన క్రమం కూడా వారి చేతులు, వారి తండ్రి చేతులు అయిపోయింది కదా. ఇది అంటే బాల్య స్నేహితం కాకుండా మా మిస్సెస్ బాల్య స్నేహితం దగ్గర నుంచి కూడా మీకు మొదలు ఫ్రెండ్షిప్ అనేది కొనసాగుతుంది. అది నాకు లేటర్గా తెలిసి ఐ ఫెల్ట్ ఓవర్ జాయ్, నాకే ఇబ్బంది ఉండదు. సార్ ఈ కాలంలో స్నేహాలు చూస్తున్నాం కదా, మీకు ఏమనిపిస్తుంది? అంటే ఏం చెప్పగలరు ఈనాటి తరానికి? అసలు నిజంగా ఈ తరానికి మనం చెప్పేంత వాళ్ళం కాదండి. కారణం ఏంటంటే చాలా మంచిగా ఉన్నాయండి, దానికి తగినట్టు చాలా డేంజరస్ థింగ్స్ కూడా ఉన్నాయి. ది జడ్జిమెంట్ ఈజ్ సబ్ టు యూత్, దే మస్ట్ అండర్స్టాండ్ వాట్ ఈస్ ట్రూ. ఒకరు చెప్పడం ఒకటి వినడం కరెక్ట్ కాకుండా వాళ్ళు కానీ అనలైజ్ చేసి చూసుకోగలిగితే వాళ్ళ ఫ్యామిలీస్ బాగుంటాయి. మోస్ట్ ఆఫ్ ది ఫ్యామిలీస్ రూయిన్ కారణం ఇంకో తల దూర్చడం. ఆ తల దూర్చినప్పుడు మన వాళ్ళు జాగ్రత్త పడి అంతవరకు రానియకుండా ఏదైనా సరే ఇన్ బిట్వీన్ ఎవరు లేకుండా వాళ్ళే మాట్లాడుకోగలిగితే అది సెట్ అవుతుంది. నా ప్రాబ్లం ఏంటి, ఇప్పుడు ఒక్కోసారి ఎంత స్నేహితం అయినా అండి ఏదో ఒక టైంలో తగులాడుకుంటాం. మరి ఆ తగులాట ఎందుకు సాల్వ్ అవుతున్నదండి? డైరెక్ట్గా కూర్చుంటాం, నువ్వు ఇట్టన్నా నేను ఇట్టన్నా, నా తప్పు అయితే నా తప్పు, నీ తప్పు అయితే నీకు సాల్వ్ చేసి క్లోజ్ అయిపోయింది. లేదు అంటే దట్ మేక్స్ డిఫరెంట్. బాలు గారితో ఏ విషయం మీదైనా డిఫరెన్స్ అభిప్రాయాలు ఏమైనా వచ్చినవి ఏమైనా ఉన్నాయా? వస్తుంటాయి సార్, అవి వీ కెనాట్ సే ఇట్ ఈస్ డిఫరెన్స్. ఒపీనియన్స్, నా ఒపీనియన్ నాది, నీ ఒపీనియన్ నీది.
ఒకసారి ఫెయిల్ అయినప్పుడు అయ్యో పాపం వాడు చెప్పినట్టు నేను చేశాను తప్పు, నేను చేసిన తప్పులు ఉన్నాయి. అప్పుడు నేను అనుకునేవాడిని ఒక్క మాట అంటే థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ. చాలా విషయాలు మాతో వెల్లడించారు, మా ప్రేక్షకులకు అందించారు. ముఖ్యంగా మాకు చాలా సంతోషం ఏంటంటే మీరు అడిగిన అద్భుతమైనది క్వశ్చన్ ఒకటే, స్నేహధర్మం. ఈజ్ ఎగ్జాంపుల్. మళ్ళీ అది కూడా చెప్తున్నాను, ఎంతోమంది వస్తారండి, ఎంతోమంది వెళ్తారు, కొందరే మన చిరకాలం గుర్తుండిపోతారు. గురువులు ఒక మంచి స్నేహితుడు, అంతేనండి. థ్యాంక్ యూ సార్. మాకు మా మాస్టర్ గారు అంటూ ఈకే గారు, శివానందమూర్తి గారు, మా బాలు, మాకు అంతేనండి. ఇందులో ఏం తేడా లేదు. ఏంటంటే ఆయన గైడ్ చేసేవాడు తప్పులు చేస్తే. అంటే మా గురువు గారు ఇంక చెప్పక్కర్లేదు, శివానందమూర్తి గారు, ఈకే గారు ఉన్నారంటే ప్రాణం. సో అందరిలో మంచి గుణాలు ఉంటాయి, అందరిలో చెడ్డ గుణాలు ఉంటాయి. వాటి గురించి మనం ఎక్కువ మాట్లాడే బదులు మంచి గుణంతో మనం కంపేర్ చేయకపోతే ఏ స్నేహితుడైనా పైకి వస్తాడు. దాన్ని మనం వదులుకున్నాం నీకు చెడ్డదే అనిపించినప్పుడు, అంతేగాని వాడిలాగా మనం వాడికి 2 భార్యలు అన్నీ అంటాడు, వాడు అద్భుతమైన పాట కచేరీలో ఉంటాడు. నువ్వు ఆ పాట నీకు చేత కదా, ఆ మాట మటుకు నువ్వు పట్టుకోవడం. ఏ స్నేహితుడైనా అట్లా చేయకుండా ఉంటే వాడు బాగుంటుంది. ఇదే నేను చెప్పగలను. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ. ఏ ఫ్రెండ్ ఇన్ నీడ్ ఈజ్ ఎ ఫ్రెండ్ ఇన్ డీడ్ అనే ఆ పదానికి సరైన నిర్వచనం మనకి బాలు యుగంధర్ గారి ఆ స్నేహం సందర్భాన్ని చూస్తే మనకు తెలుస్తుంది. స్నేహితుల దినోత్సవాన్ని అందరూ జరుపుకుంటారు, కానీ బాలు యుగంధర్ గారు జరుపుకునే స్నేహం ఎప్పటికీ చిరకాలంగా ఉండిపోతుంది. వారు మన మధ్య లేకపోయినా ఆ జ్ఞాపకాలు ఇప్పటికీ కూడా యుగంధర్ గారి ద్వారా మనం తెలుసుకున్నాం. నమస్కారం.